పనీర్ మూజ్. పనీర్ మూస్. ఎస్, చాలా డిఫరెంట్ గా ఉంది. నాకైతే అది ఎలా ఉంటుందా అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆల్రెడీ. Yes. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే, సో మెయిన్ వచ్చేసి పన్నీర్ తీసుకొచ్చారు. Yes, correct. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఇది మనకి కోకో పౌడర్. కోకో పౌడర్. ఎస్, చాక్లెట్ పౌడర్ అండ్ కాఫీ అన్నమాట. ఇట్స్ ఫిల్టర్ కాఫీ ఓకే. అండ్ హనీ. ఇది చాలా వెరైటీగా ఉంది. Yes. సో ఇమీడియట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మనం. స్టార్ట్ చేసేద్దాము. సో ఈ రోజు మనకి మోస్ట్లీ డెజర్ట్ చేస్తాం అనమాట. సో చాలా మంది చాక్లెట్ మూజ్ తీసుకుంటూ ఉంటారు. అవును. బట్ ఆబ్వియస్లీ అది మనకి అన్హెల్దీ. ఎక్కువగా వాళ్ళు విప్పింగ్ క్రీమ్ వేసేసి విప్ చేసేస్తారు అనమాట. Okay. సో అలా కాకుండా ఈరోజు మనం ఏం చేస్తామంటే ఫ్రెష్ క్రీమ్ కి బదులుగా పనీర్ యూస్ చేస్తాం. సో పనీర్ తోటి మనం ఒక డెజర్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇది మనం మిక్సీలో వేసేసి అన్ని టుగెదర్ గా బ్లెండ్ చేసేసి మనం కొంచెం ఒక 2 minutes ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మన మూజ్ అయితే రెడీ అయిపోతుంది. Okay. సో మిక్సీ జార్ ఇవ్వండి. అలాగే. ఫస్ట్ పనీర్ ముక్కలు వేసేస్తున్నాను. సో చిన్న చిన్న క్యూబ్స్ గా మనం కట్ చేసేసుకున్నాం. ఎస్, సో ఎక్కువే పడతాయా? ఎస్, మనం పనీర్ ఎక్కువగా వేస్తున్నాం అనమాట. ఓకే. సో ఎందుకంటే హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ థీమ్ కూడా ఇంపార్టెంట్ కదా. సో బింజ్ ఈటింగ్ డిజార్డర్లో మనకి మెయిన్ ఎక్కువగా ఆకలిస్తూ ఉంటుంది వాళ్ళకి. దాని ద్వారా ఏంటంటే ఎక్కువ తినేస్తూ ఉంటారు. ఓకే. సో మనకి పనీర్ అనేది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో కాఫీ వేస్తున్నాం. ఎస్, కాఫీ వేసాను. ఇది ఫిల్టర్ కాఫీ అన్నమాట. డికాషన్. ఎస్, సో డికాక్షన్ తీసుకొని మనం వేసుకోవాలి. ఎస్, కరెక్ట్. సో థిక్ గా ఉంటుంది అదైతే. ఎస్, థిక్గా ఉంటుంది. నార్మల్ గా కూడా మనం ఇన్స్టెంట్ కాఫీ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ కాఫీ కూడా వేసుకోవచ్చు. ఓకే. బట్ మనకి ఆ టేస్ట్ స్పెషల్ గా మనం చూసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి రెండు కలిసి సో హెల్దీగా పనీర్ వేస్తున్నాము అండ్ కాఫీ కూడా మనకి కొంతవరకు అప్పటైట్ తగ్గిస్తుంది. ఓకే. బట్ మనకి ఇక్కడ టేస్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్స్టెంట్ గా కాకుండా మనం ఫిల్టర్ కాఫీ యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇది మనం బ్లెండ్ చేసేద్దాము. అలాగే. స్మూత్ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కోకో పౌడర్ అండ్ హనీ వేసి చేసుకుందాం. ఓకే. సో చక్కటి స్మూత్ పేస్ట్ అయితే అయిపోయింది. ఎస్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కోకో పౌడర్ అండ్ హనీ కూడా వేసేసి మళ్ళీ మనం ఒకసారి మిక్స్ చేసేద్దాము. అలాగే. మనకి చాక్లెట్ పౌడర్ అనేది మన ఇష్టము. సో ఎవరికైతే ఎంత నచ్చుతుంది అనే దాని ప్రకారంగా వేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నార్మల్గా చాక్లెట్ అయితే మనం తీసుకోకూడదు, బట్ చాక్లెట్ పౌడర్ ఈజ్ ఓకే. అండ్ నెక్స్ట్ హనీ వేస్తున్నాం అనమాట. హనీ ఎంత పడుతుంది మనకి? హనీ వచ్చేసి మనకి కాఫీ కొంచెం బిటర్ చేదు ఉంటుంది అండ్ కోకో పౌడర్ కూడా చేదు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాం హనీ. ఇంకా మనం అదొక్కటే స్వీట్నింగ్ ఏజెంట్ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. సో ఇది ఒకసారి బ్లెండ్ చేసేసుకుందామా? ఎస్, ఇది బ్లెండ్ చేసేద్దాము. మనకి మంచి స్మూత్ మూజ్ టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో మూజ్ అయితే రెడీ అయిపోయింది. యమునా, మూజ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాము. సో ఆబ్వియస్లీ ఏదైనా డెజర్ట్ కూల్గా తీసుకుంటేనే బాగుంటుంది కాబట్టి కదా, ఫస్ట్ మనం కింద ఐస్ క్యూబ్స్ వేసి దానిపైన నేను మూజ్ వేస్తున్నాను. ఓకే. స్పూన్ ఇవ్వండి. సో కావాలంటే ఐస్ క్యూబ్స్ మనం దాంట్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం మిక్సీ పట్టినప్పుడు కూడా చేసుకోవచ్చు. అండ్ లేదు అని అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఒక 5-10 minutes. బట్ ఎక్కువ మరీ కూల్గా ఉన్నా కూడా మనకి అది తీసుకోలేము. కొంచెం ఆ చల్లది కొంచెం తెలిస్తే సరిపోతుంది అనమాట. అంతకంటే ఎక్కువగా కూడా మనకి అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మనం మూజ్ వేసేస్తున్నాము.
సో ఇలా మనకి టెక్స్చర్ ఉంది అని అంటే మనకి మూజ్ రెడీ అయిపోయినట్టే అనమాట. సో పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట. ఎస్. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం మనకి ఇది అవుతుంది. ఎస్. ఇప్పుడు పైన కొంచెం కోకో పౌడర్ తోటి డస్ట్ చేసేద్దాము. ఓకే, స్పూన్ కావాలా? ఎస్, స్పూన్ ఇవ్వండి. ఈవెన్ ఎవరికైనా కాఫీ నచ్చితే కాఫీతో కూడా డస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనమైతే కోకో పౌడర్తో డస్ట్ చేస్తాం. ఎస్. సో డస్టింగ్ అయితే చేస్తాం మనము. మన పనీర్ మూజ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, సో యమీ యమీ పన్నీర్ మూజ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పన్నీర్ మూజ్కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, ఫిల్టర్ కాఫీ డికాక్షన్, కోకో పౌడర్, తేనె, ఐస్ ముక్కలు. పన్నీర్ మూజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో పన్నీర్ ముక్కలు, ఫిల్టర్ కాఫీ డికాక్షన్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో కోకో పౌడర్, తేనె వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో ఐస్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమం పైనుంచి వేసి ఆ పైన కోకో పౌడర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మూస్ రెడీ.